తెలంగాణలో చికెన్ షాపుల బంద్ కొనసాగుతుంది. పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్ తగ్గించాయని తెలంగాణ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ నిరసనగా చికెన్ షాపుల బంద్కు ప్రకటించి చికెన్ అమ్మకాలను నిలిపివేశారు. కార్పొరేట్ కంపెనీలు తగ్గించిన మార్జిన్ పెంచే వరకు తెలంగాణ రాష్ట్ర బాయిలర్ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయానికి అన్ని విధాలా సహకరిస్తామని అంటున్న ములుగు జిల్లా బాయిలర్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకన్నతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. నేటి నుంచి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా తెలంగాణ చికెన్ షాప్ నిర్వాహకుల అసోసియేషన్ మొత్తం కూడా చికెన్ అమ్మకాలను అయితే బంద్ చేసింది. ప్రస్తుతం మనం ములుగు జిల్లాలోని నాగేంద్ర పౌల్ట్రీ ఫార్మ్ అనే ఒక హోల్సేలర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ కూడా మొత్తం చూస్తే మనము చూడొచ్చు, దీన్ని కూడా ఈ రోజు నుంచి బంద్ చేశారు. హోల్సేల్ వ్యాపారాన్ని కూడా ఆపేయడం జరిగింది. మనం లోపల చూసుకుంటే కూడా ఆ షాపులో కూడా మొత్తం ఉన్న స్టాక్ని కూడా ముందే ఇక్కడ నుంచి తరలించేశారు. ప్రస్తుతానికి ఎటువంటి స్టాక్ కూడా లేకపోవటం, ఎందుకంటే ఇక్కడ నుంచే ఇటు ములుగు జిల్లా వ్యాప్తంగా కూడా చికెన్ షాప్లకి కోళ్ళు సప్లై జరుగుతుంటుంది. మనతో ములుగు జిల్లా పౌల్ట్రీ షాప్స్ చికెన్ షాప్స్ యొక్క అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మనతో ఉన్నారు, తనతో మాట్లాడదాం. చెప్పండి, ఈ రోజు నుంచి మీరు చికెన్ షాప్లో బంద్ ప్రకటించారు, ఎందుకు, దీని వెనుక కారణాలు ఏంటి? మేము సంపూర్ణంగా చికెన్ షాపులు కానీ ట్రేడింగ్ కానీ కోళ్ళు కానీ మొత్తం తేవడం లేదు, బంద్ చేయడం జరిగింది సంపూర్ణంగా. అదేవిధంగా తెలంగాణ బ్రాయిలర్ అసోసియేషన్ వాళ్ళకు మద్దతుగా సంపూర్ణంగా మా ములుగు జిల్లా సంపూర్ణంగా మొత్తం ఏం లేకుండా 100%గా మేము అందరం బంద్ చేయడం చాలా అదృష్టం. మా ములుగు నుండే రాష్ట్రానికి ఆదర్శం మేము ఇవాళ. ఎందుకు అంటే కారణం, కార్పొరేట్ సంస్థలు వచ్చిన తర్వాత మా ట్రేడర్ల మీద కానీ మా చికెన్ సెంటర్ల మీద కానీ మార్జిన్ లేకుండా వాళ్ళే ప్రభావం వాళ్ళ డెవలప్మెంట్ కోసమే, వాళ్ళు కార్పొరేట్ సంస్థల డెవలప్మెంట్ కోసం తప్ప మా కోసం మా ట్రేడర్స్ కానీ తర్వాత చికెన్ షాప్ల కోసం ఆలోచించిన కంపెనీలు లేవు ఈరోజు. ఒకప్పుడు రైతులు ఉండేది, రైతులు దగ్గర నుండి మేము తెచ్చుకొని అమ్ముకునే వాళ్ళం. అటువంటిప్పుడు 5-10 దొరికేది. అటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు. వాళ్ళు మొత్తం మమ్మల్ని ఒత్తేయడానికి కోసం ట్రేడర్ లేకుండా చికెన్ సెంటర్లు కూడా లేకుండా వాళ్ళే మొత్తం నడుపుకొని ఫ్యూచర్లో రాష్ట్రం అంతా వాళ్ళ కంట్రోల్కు తీసుకుపోవడం కోసమే ఇదంతా మాకు మార్జిన్ ఇవ్వకుండా చేయడం జరుగుతున్నది. అందువల్ల భవిష్యత్తులో మేము లాస్ అయ్యి మేము బంద్ చేస్తే మొత్తం వాళ్ళే షాపులు పెట్టుకొని వాళ్ళే చికెన్ అమ్ముకొని వాళ్ళే బండ్లు పెట్టుకొని వ్యాపారం చేయడానికి కోసం వాళ్ళు సిద్ధపడ్డారు. ఈ సందర్భంగా తెలియజేస్తున్నా, ఈ మొత్తానికైతే టోటల్గా సంపూర్ణంగా మేము అందరం మద్దతు చేసి మాకు మార్జిన్ ఇచ్చేంత వరకు, వాళ్ళు ఒప్పందం చేసి మార్జిన్ ఇస్తామనేంత వరకు కూడా మేము ఇదే విధంగా బంద్ పాటించడానికి 4 రోజులైనా 2 నెలలైనా కూడా మేము అందరం సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంటే ఒక పక్క చూస్తే ఇది పెళ్లిళ్ళ సీజన్, పెళ్ళిళ్ళు జరగాలంటే కంపల్సరీ చికెన్ అనేది అవసరం ఉంటుంది. ఇది కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. అంతేకాదు ఈ చికెన్ పైన ఆధారపడి ఇటు హోటల్స్ కానీ బిర్యానీ సెంటర్స్ కానీ చికెన్ స్టార్టర్స్ అమ్మే హోటల్స్ వీళ్ళంతా కూడా ఆధారపడి ఉన్నారు. వారందరూ కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితి అయితే ఉంది. మరి మీరు ఇంత కఠినమైన నిర్ణయం తీసుకుంటున్నారు, అసలు ఏం జరుగుతుందంటారు? చాలా బాధాకరం. ఈరోజు చూసినట్టేంటే మేము వాళ్ళను బాధ పెట్టాలని హోటల్ బంద్ కావాలను, లేకుంటే మొత్తం పెళ్లిల వాళ్ళకు చికెన్ కూడా మేము సప్లై చేయకుండా ఉండాలని మా ఉద్దేశం కాదు. పాపం మాకు కూడా చాలా బాధాకరమే. కాకపోతే మా భవిష్యత్తు కోసం మేము ఎంతో కష్టపడి రాత్రంతా బండి తీసుకుపోయి డ్రైవర్లను తీసుకుపోయి రాత్రంతా కోళ్ళు తెచ్చి సప్లై చేసి నిద్ర లేక వాళ్ళ జీతాలు పెరిగి మాకు వెళ్ళక డీజిల్ రేట్లు పెరిగి ఇవాళ మార్జిన్ లేక మా పరిస్థితి అధ్వానమైన పరిస్థితులు అయ్యి మేము అప్పులపాలైతే అప్పుడు పరిస్థితి మమ్మల్ని కాపాడేటోళ్ళు ఎవరు ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంటే ఇప్పుడు కొనుగోళ్లు ఆగిపోతే ఈ యొక్క పౌల్ట్రీ పరిశ్రమ మీద ఆధారపడే రైతులు కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఇటు కార్పొరేట్ కంపెనీలకు నష్టం జరిగే అవకాశం ఉందంటారా, రైతులకు జరిగే అవకాశం ఉందంటారా? ఇప్పుడు రాష్ట్రంలో దేశంలో చూసుకున్నట్టంటే జస్ట్ 5% రైతులు ఉన్నారు, 95% కంపెనీలు ఉన్నాయి. ఏ రైతు అయితే ఉన్నాడో ఆ రైతు దగ్గర వాళ్ళు పిల్లలు వేసుకొని పెంచుకొని అమ్ముకునే వాళ్ళు, అటువంటిది వాళ్ళకే లీజుకి ఇచ్చేసి కంపెనీలకు 95%, 5% రైతులు ఉన్నారు. దానివల్ల కంపెనీకే ఎక్కువ లాభం అవుతుంది. కాబట్టి ఒకప్పుడు 5%, 10% ఉన్న రైతులు అప్పుడు 90% రైతులు ఉండే, 10% కార్పొరేట్ సంస్థలు ఉండే. అటువంటిది 90% వాళ్ళు పోయినాక వాళ్ళు ఇష్టం వచ్చిన రాజ్యంగా వాళ్ళు చలమని చేస్తున్నారు. భవిష్యత్తులో మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? మేము తప్పకుండా మా రైతులకు న్యాయం జరగాలి. అందులో నెక్స్ట్ సెకండ్ స్టేజ్లో మేము ట్రేడర్లో ఉంటాం. మాకు కూడా న్యాయం జరగాలి. మాకు ₹1 మిగులుతూనే మేము అందరం బతుకుంటాం.
లేకపోతే ఉరి వేసుకొని పాయిజన్ తీసుకునే పరిస్థితి కూడా ట్రేడర్ల దగ్గర ఉన్నది. చాలా అప్పుల పాలవుతున్నారు, ఎవరు బతికే పరిస్థితి లేదు. అదేవిధంగా చూస్తే చికెన్ సెంటర్ వాళ్ళు కూడా పాపం వాళ్ళకు మార్జిన్ లేక వాళ్ళ జీతాలు పెరిగి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకోసం చికెన్ సెంటర్ను దృష్టిలో పెట్టుకొని, ట్రేడర్ల దృష్టిలో పెట్టుకొని కంపెనీ మేము అందరం బతికే ఆలోచన మీరు చేయాలని చెప్పి ఆ కంపెనీ కార్పొరేట్ సంస్థలందరికీ నమస్కారం, దండం పెట్టి చెప్తున్నాం. కంపెనీలన్నీ కూడా కార్పొరేట్గా ఏర్పడటం జరిగింది. దీంతో ఇటు మార్జిన్ అనేది తగ్గిపోయింది. మార్జిన్ తగ్గిపోతే హోల్సేలర్స్కి ఫారం నుంచి ఇటు రిటైల్ కౌంటర్లకు తరలించే క్రమంలో ట్రాన్స్పోర్టేషన్ భారం భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కంపెనీలు మార్జిన్ యథావిధిగా పాత పద్ధతిలోనే మార్జిన్ ఇవ్వాలని చెప్పేసి, అలాగే ఆ రేట్లు కూడా విచ్చలవిడిగా పెంచడం వల్ల వినియోగదారుపై భారం పడి చికెన్ కొనే వాళ్ళు తగ్గిపోతున్న పరిస్థితి. ఇప్పుడు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని కంపెనీలు మా యొక్క అసోసియేషన్ డిమాండ్లకు తలొగ్గి డిమాండ్ల ప్రకారం అయితేనే మేమందరం ముందుకు వస్తాము. ఆ కంపెనీలు దిగే మా యొక్క డిమాండ్స్కి ఓకే అనేంత వరకు కూడా మేము ఈ యొక్క నిరవధిక సమ్మెనైతే కొనసాగిస్తాం. చికెన్ షాప్లు బంద్ చేయడం వల్ల ఒక పక్క చికెన్ ప్రియులతో పాటు ఇటు చికెన్ పైన ఆధారపడి ఉన్న ఇటు బిర్యానీ సెంటర్లు నడుపుతున్న వారు కానీ, చికెన్ స్టార్టర్స్తో సెంటర్లు నడుపుతున్న వీరందరిపైన ఆర్థిక భారం పడే అవకాశం ఉంది. దాంట్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులుగా పనిచేస్తున్న కార్మికులకు కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి ఉన్నా కానీ ఆ యొక్క కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని చికెన్ పైన ఆధారపడి ఉన్న చికెన్ షాప్ నిర్వాహకుల కుటుంబాలందరిపైన దృష్టిలో పెట్టుకొని ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాం. ప్రజలందరూ సహకరించాలని అయితే మాత్రం ములుగు జిల్లా పౌల్ట్రీకి సంబంధించిన బాయిలర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వెంకన్న చెప్తున్నారు. కెమెరా పర్సన్ బాలుతో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, ములుగు.